మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడి కుట్రలు చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ రాజకీయం బీజేపీ సైనికుల శ్రమ ముందు ప్రత్యర్థులు కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై పోరాటాలు మొదలు పెడతామన్నారు. కరీంనగర్ వేదికగా బండి సంజయ్ బీజేపీ సైనికుల దమ్మేంటో చూపించామన్నారు. బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు చేసిన కుట్రలు విఫలమయ్యాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేయాలనే ఎన్నో ఏళ్ల కల సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్ గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.